హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైపోయింది వీడియో పోస్ట్ చేసి. లాస్ట్ ఇయర్ 2024 నుంచి కుమ్మేస్తున్నారు ఆఫీస్‌లో, అసలు టైమే లేదు. సో, ఆఫీస్ వర్క్ నుంచి టైం దొరికినప్పుడు ఇలా వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంటాను. లేదా ఏదైనా వీళ్ళకి ఉపయోగపడే కంటెంట్ ఉంది నా దగ్గర, అది పోస్ట్ చేయొచ్చు అంటేనే పోస్ట్ చేస్తాను. లేకపోతే నేను పోస్ట్ చేయననమాట. అందుకనే నా వీడియోస్ కొంచెం నా దగ్గర కంటెంట్ ఉన్నా కూడా అంత తొందరగా పోస్ట్ చేయను. ఎనీవేస్ నేనైతే ఇక్కడ మీకు చూపిస్తుంది స్ట్రాస్ మిల్క్ అండి. ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్. మీకు 2%, 1% లాగా ఉండదు. బాగా చిక్కగా ఉంటుంది కాబట్టి అంత పెద్ద మీరు క్రీమ్ అంతా చూడొచ్చు. బాగా థిక్ క్రీమ్ లేయర్ ఉంది. సో, నేను ఈ పాలన్నీ ఎందుకు వాడుతున్నానంటే పెరుగు తయారు చేసుకుంటానండి. నాకు పెరుగు బయట నుంచి తినటం ఇష్టం ఉండదు. ఇక్కడ బయట నుంచి కూడా మనకి దొరుకుతుంది ఆర్గానిక్ పెరుగు. కానీ దాని ఫీలు, టెక్స్చరు, టేస్ట్ కూడా వేరుంటుంది. అదేదో గరిటె పెట్టి ఇట్లా తీస్తే అలా స్టిక్కీగా వస్తది. నాకు అలా స్టిక్కీగా ఉంటే పెరుగు ఇష్టం ఉండదు. అండ్ దానికోసము ఇది వింటర్ సీజన్ కదా, కొంచెం ఇడ్లీ పాత్ర తీసుకొని ఫ్రెష్‌గా ఉన్న దాన్ని వేడి చేసుకుంటున్నాను. బేసిక్‌గా ఈ షాల్‌ని వార్మప్ చేస్తున్నాననమాట. కొంచెం తోడేసేసి యోగర్టు ఓవర్ నైట్ పెట్టి దాన్ని ఆల్మోస్ట్ ఓవర్ నైట్ పెట్టేసిన తర్వాత కూడా ఇప్పుడు నైట్ 8కి తోడు పెట్టాననుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ 10 వరకు డిస్టర్బ్ చేయను. ఎందుకంటే అది ప్రాపర్‌గా తోడుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు తోడుకుంటే బాగా వచ్చింది. దాని మీద ఆ మీగడంతా తీసి మనం బటర్ కూడా చేసుకోవచ్చండి. చాలా థిక్ కంటెంట్ వస్తుంది. అండ్ ఉలోచారు అట్లా చేసుకున్నప్పుడు ఆ క్రీమ్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొంచెం తీసి ముందే పక్కన పెట్టుకుంటానండి. నాకు ఇది 6-7 మంత్స్ ఫ్రీజర్‌లో ఉంటుందన్నమాట. సో, నేను వేరే వాళ్ళని ఎవరిని వెళ్ళి తోడు కావాలి అని అడగొద్దు దానికోసము. అండ్ వేరే ఏ పెరుగుతో అయినా వేస్తే అలాగే వస్తదనమాట. సో, ఇప్పుడు వాళ్ళ పెరుగు పుల్లగా ఉన్నా, వాళ్ళది స్టిక్కీగా ఉన్నా మనం అదే పెరుగు వాడితే దానికి తోడు అలాగే వస్తుంది ఆ పెరుగు. అందుకనే నేను అది ఎప్పుడు పెట్టుకుంటాను ఫ్రీజర్.